జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో హస్తం విజయబేరి మోగించింది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం సాధించారు. 24,729 ఓట్ల మెజారిటీతో ఆయన గెలుపొందారు. 10 రౌండ్లలో జూబ్లీహిల్స్ ఓట్ల లెక్కింపు జరిగింది. ప్రతి రౌండ్లోనూ ఆధిక్యత ప్రదర్శించింది కాంగ్రెస్. ఇక పోస్టల్ బ్యాలెట్ ద్వారా 101 ఓట్లు పోలయ్యాయి. ఇందులో 96 ఓట్లు మాత్రమే చెల్లుబాటు కాగా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు 43, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు 25, బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డికి 20 ఓట్లు లభించాయి. జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోగా బీజేపీ డిపాజిట్ కల్లంతైంది. ఇకపోతే కాంగ్రెస్ విజయంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరించారు. అభ్యర్థి ఎంపిక నుంచి ప్రచారం వరకు దగ్గరుండి పర్యవేక్షించారు. మైనారిటీలో మరింత పట్టు కోసం పోలింగ్ కు కొద్ది రోజుల ముందే అజారుద్దీన్ కు మంత్రి పదవి కట్టబెట్టారు. డివిజన్ల వారీగా మంత్రులకు బాధ్యతలు అప్పగించి సమన్వయం చేశారు. క్షేత్ర స్థాయిలో నేతలు కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేసి శ్రేణుల్లో జోష్ నింపారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి సమర్థంగా తీసుకెళ్లేలా సీఎం చర్యలు చేపట్టారు. రౌండ్ల వారీగా ప్రధాన పార్టీల అభ్యర్థులు సాధించిన ఓట్లు చూస్తే మొదటి రౌండ్ లో నవీన్ యాదవ్ కు 8,911 ఓట్లు, మాగంటి సునీతకు 8,864 ఓట్లు, దీపక్ రెడ్డికి 2,167 ఓట్లు వచ్చాయి. రెండో రౌండ్ లో నవీన్ యాదవ్ కు 9,691 ఓట్లు, మాగంటి సునీతకు 8,609 ఓట్లు, దీపక్ రెడ్డికి 3,475 ఓట్లు వచ్చాయి. మూడో రౌండ్ చేరే నాటికి నవీన్ యాదవ్ కు 11,082 ఓట్లు, మాగంటి సునీతకు 8,082 ఓట్లు, దీపక్ రెడ్డికి 3,475 ఓట్లు వచ్చాయి. నాలుగో రౌండ్ లో నవీన్ యాదవ్ కు 9,567 ఓట్లు, మాగంటి సునీతకు 6,020 ఓట్లు వచ్చాయి. ఐదో రౌండ్ కు నవీన్ యాదవ్ కు 12,283 ఓట్లు, మాగంటి సునీతకు 8,985 ఓట్లయితే వచ్చాయి. పదో రౌండ్ వరకు కాంగ్రెస్ హవా కొనసాగింది. మొత్తంగా 24,729 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం సాధించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజారిటీతో గెలుపొందారు. ఈ క్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు నవీన్ యాదవ్. భారీ మెజారిటీతో గెలిపించిన జూబ్లీహిల్స్ ప్రజలకు పాదాభివందనం చేస్తున్నానని అన్నారు. జూబ్లీహిల్స్ కార్యకర్తలు ఎంతో కష్టపడి తనను గెలిపించుకున్నారని, ప్రజలు కార్యకర్తల నమ్మకాన్ని వమ్ము చేయనని అన్నారు నవీన్ యాదవ్.
బీఆర్ఎస్ గెలిచిన సమయంలో కక్షపూరిత రాజకీయాలు చేశారని, తాను అలాంటి రాజకీయాలు చేయనని అన్నారు నవీన్ యాదవ్. అందరినీ కలుపుకొని పనిచేసి జూబ్లీహిల్స్ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని అన్నారు. ఈ ప్రాంత సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తానని, అభివృద్ధి తన ఎజెండా అని అన్నారు నవీన్ యాదవ్. తనపై, తన కుటుంబంపై, వ్యక్తిత్వంపై దెబ్బతీస్తూ ఓట్లు అడిగారని, జూబ్లీహిల్స్ ప్రజలు గట్టి సమాధానం ఇచ్చారని అన్నారు. రిగ్గింగ్, దౌర్జన్యం అనేవి తప్పుడు మాటలని అన్నారు నవీన్ యాదవ్. అధిక బడ్జెట్ తీసుకొచ్చి జూబ్లీహిల్స్ ని మరింత అభివృద్ధి చేస్తానని అన్నారు నవీన్ యాదవ్. మాట్లాడాలి